Hi students, welcome to another class of MG Square. Topic chemical equilibrium and acids and bases. ఈ టాపిక్ నుంచి మనకు 6 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఒక 4 మార్క్స్ అలాగే ఒక 2 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి వస్తే 2 మార్క్స్ యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి వస్తుంది. 4 మార్క్స్ యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి వస్తే 2 మార్క్స్ కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి వస్తుంది. సో అది వెయిటేజ్ సంబంధించి 4 మార్క్స్ కి చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. లీ చాట్లియర్స్ ప్రిన్సిపల్ చాలా చాలా సింపుల్ అర్థం చేసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాలేజ్లో మార్నింగ్ 8 నుంచి మళ్ళీ ఈవినింగ్ 8 దాకా మొత్తం క్లాసెస్ ఉన్నాయనుకోండి, అసలు గ్యాప్ లేకుండా జస్ట్ తినడానికి కొన్ని అవసరాలకు తప్ప క్లాసెస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, కరెక్ట్? అలా కాకుండా 8 నుంచి 8 దాకా ఉన్నా మీకు ఎక్కువ ఫన్ ఉండి, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉండి, ఎక్కువ ప్రెజర్ లేకుండా ఉంటే అప్పుడు ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన తొందరగా రాదు. ఇక్కడ బాగుంది కదా, ఎంజాయ్ చేద్దాం అన్నట్టే ఉంటుంది కదా. అలా కాకుండా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ చదువు, పుస్తకం తీ, అది నేర్చుకో, ఇది నేర్చుకో, ఇది చెప్పు, అది చెప్పు అనడం మొదలు పెట్టారనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? ఇంటికంటే కాలేజ్ బెటర్ అనిపిస్తుంది, కాలేజ్కి రావాలనిపిస్తుంది. మనం స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు, లేదంటే మైండ్ బాగాలేనప్పుడు సినిమాకి వెళ్తూ ఉంటాం. ఎందుకు? అక్కడ స్ట్రెస్ రిలీఫ్ అవుతుందని. సినిమా బాగుంది అని అనుకుంటే కంపల్సరీ అదే ఉంటుంది. ఒకవేళ సినిమా కూడా ఒక పెద్ద రాడ్ రంబోట్ అయితే మళ్ళీ థియేటర్ నుంచి బయటకు రావాలనిపిస్తుంది. అంటే హ్యూమన్ నేచర్ లో ఎక్కడైనా స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, ప్రెషర్ ఎక్కువ ఉన్నా, స్ట్రెస్ లేని చోటుకి, లేదంటే స్ట్రెస్ తక్కువ ఉన్న చోటుకి, ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పటి నుంచి ప్రెషర్ తక్కువ ఉన్న చోటికి, లేదంటే ప్రెషర్ అసలే లేని చోటికి వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. అది కామన్. సేమ్ కాన్సెప్ట్ ని ఈక్విలిబ్రియం కి అప్లై చేస్తే దాన్ని లీ చాట్లియర్స్ ప్రిన్సిపల్ అంటాం. సో ఏ ఈక్విలిబ్రియం బి అని ఉందనుకోండి, నేను ఏ కాన్సన్ట్రేషన్ ని పెంచేశాను అంటే కాన్సన్ట్రేషన్ లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ఉంది. అప్పుడు ఈక్విలిబ్రియం ఎటువైపు వెళ్తుంది? కాన్సన్ట్రేషన్ ఎక్కడ తక్కువ ఉంటే, లేదంటే కాన్సన్ట్రేషన్ ఎక్కడ లేకపోతే అక్కడ వైపు వెళ్తుంది, అంటే రైట్ సైడ్ వెళ్తుంది. అంటే ఫార్వర్డ్ రియాక్షన్ ఇస్ ఫేవర్డ్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ బిని పెంచితే అప్పుడు ఏ తక్కువ అవుతుంది, కాబట్టి కాన్సన్ట్రేషన్ బి సైడ్ ఎక్కువ ఉంది, కాబట్టి ఈక్విలిబ్రియం రైట్ నుంచి లెఫ్ట్ కి వస్తుంది, అంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ విల్ బి ఫేవర్డ్. సో ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ ఈక్విలిబ్రియం లో ఉన్నప్పుడు దాని మీద మనం టెంపరేచర్ ని కానీ, ప్రెషర్ ని కానీ, కాన్సన్ట్రేషన్ కానీ ఏదో ఒక చేంజ్ చేస్తే, ఆ చేంజ్ చేసినప్పుడు ఆ ఈక్విలిబ్రియం ఎక్కడైతే ఆ చేంజ్ ఆఫ్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుందో, లేదంటే ఎక్కడైతే ఆ చేంజ్ ఆఫ్ ఎఫెక్ట్ 0 ఉంటుందో అటువైపు ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవుతుంది. దాన్ని లీ చాట్లియర్స్ ప్రిన్సిపల్ అంటాం. ఇంగ్లీష్ లో చెప్పాలంటే, ఇఫ్ ఏ కెమికల్ రియాక్షన్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం, then it is subjected to change in temperature or pressure or concentration. Then the position of equilibrium shift in a direction in which the effect of change is reduced or nullified. తక్కువగా ఉన్నా, లేదంటే అస్సలు లేకున్నా అటువైపు ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవుతుంది అనే దాన్ని మనం లీ చాట్లియర్స్ ప్రిన్సిపల్ అంటాం. చూడండి, ఇఫ్ ఏ కెమికల్ రియాక్షన్ ఈజ్ subjected to change in temperature. If a chemical reaction is at equilibrium, అది మర్చిపోయాను నేను. If a chemical reaction is at equilibrium, ఇది important. If a chemical reaction is at equilibrium, subjected to change in temperature or pressure or concentration, right? Then equilibrium position shifts in a direction in which the effect of that change is reduced or nullified. దీన్ని లీ చాట్లియర్స్ ప్రిన్సిపల్ అంటారు. సో మనం మాట్లాడుకున్న ఈ టెంపరేచర్ ని చేంజ్ చేస్తే ఏమవుతుంది, ప్రెషర్ ని చేంజ్ చేస్తే ఏమవుతుంది, అలాగే కాన్సన్ట్రేషన్ ని చేంజ్ చేస్తే ఏమవుతుందో, ఈ 3 చేంజెస్ గురించి మనం రాయాలి. అప్పుడే మనకు 4 మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ మనం కాన్సన్ట్రేషన్ చేంజ్ చేస్తే అంటే ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ డిస్కస్ చేద్దాం. ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్
దీన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్విలిబ్రియం బి అని ఉంది. అంటే ఏ బి, ఏ రియాక్టెంట్స్ అంటాం, బిని ప్రొడక్ట్స్ అంటాం. ఏ నుంచి బి ఫామ్ అవడాన్ని ఫార్వర్డ్ రియాక్షన్ అంటాం. బి నుంచి ఏ ఫామ్ అవడాన్ని అంటే రైట్ నుంచి లెఫ్ట్ ని బ్యాక్వర్డ్ రియాక్షన్ అంటాం. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏని పెంచితే ఏమవుతుంది? ఈక్విలిబ్రియం ఎటువైపు వెళ్తుంది? రైట్ సైడ్ వెళ్తుంది. అంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఫేవర్డ్ అని రాస్తాం. సో ఎలా రాస్తామో చూడండి. ఇఫ్ విత్ ఇలా రాసేద్దాం. ఓకే, ఇఫ్ కాన్సంట్రేషన్, ఒకటి అర్థం చేసుకోండి, మిగతా ఈజీ వచ్చేస్తా. ఇఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్, if concentration of reactants are increased, if concentration of reactants are increased, అంటే ఏ సైడ్ మనం పెంచుతున్నప్పుడు ఏమవుతుంది? ఇంతకుముందే చెప్పాను. దెన్ ఈక్విలిబ్రియం అటువైపు వెళ్తుంది. ఎక్కడ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే అటువైపు వెళ్తుంది. ఉన్నదే రెండు ఛాన్సెస్, లెఫ్ట్ లో పెంచితే రైట్ కి వెళ్తుంది, రైట్ లో పెంచితే లెఫ్ట్ కి వెళ్తుంది. సో మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అంటే ఏ సైడ్ పెంచుతున్నాం? లెఫ్ట్. సో ఈక్విలిబ్రియం ఎలా వెళ్తుంది? రైట్ సైడ్. లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తుంది అంటే అది ఏ రియాక్షన్? ఫార్వర్డ్ రియాక్షన్. సో ఇఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ఇంక్రీజ్డ్, దెన్ ఫార్వర్డ్ రియాక్షన్, forward reaction is favored. Forward reaction is favored. Don't get confused. If concentration of reactants are increased, then forward reaction is favored. Next ఎలా రాస్తాం? If concentration of products, if concentration of products are increased, if concentration of products are increased, రాద్దామా? If concentration of products are increased, ఏం రాస్తాం ఇప్పుడు? దెన్ అంటే ఇటువైపు కాన్సన్ట్రేషన్ పెంచేస్తున్నాం అంటే ఈక్విలిబ్రియం ఎటు వస్తుంది? ఆపోజిట్ లో వస్తుంది, రైట్ నుంచి లెఫ్ట్ కి వస్తుంది కదా. కాబట్టి దెన్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఫేవర్డ్. బ్యాక్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఫేవర్డ్. బ్యాక్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఫేవర్డ్. అలాగే మిగిలినవి కూడా రాయొచ్చు మనం. ఎలా రాస్తాం? ఇఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్, సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇంక్రీజ్ అయితే ఈక్విలిబ్రియం ఫార్వర్డ్ రియాక్షన్ ఇస్ ఫేవర్డ్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఇంక్రీజ్ అయితే అంటే ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ అయితే దెన్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఇస్ ఫేవర్డ్. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ డిక్రీజ్ అంటున్నాం అంటే బి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఈక్విలిబ్రియం మళ్ళీ ఎటు వస్తుంది? లెఫ్ట్ గా వస్తుంది అంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ ఇస్ ఫేవర్డ్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి అంటే ప్రొడక్ట్స్ ఆర్ డిక్రీజ్డ్, అప్పుడేమవుతుంది? మళ్ళీ ఫార్వర్డ్ రియాక్షన్ ఇస్ ఫేవర్డ్. సో ఇది కాన్సన్ట్రేషన్ గురించి ఈ 4 పాయింట్స్ రాయాలి. ఒకటి రాస్తే మిగతావన్నీ అర్థమైపోతాయి. నెక్స్ట్ మనం ప్రెషర్ చూద్దాం. సో ప్రెషర్, ఒకవేళ ఇక్కడ ఒక రియాక్షన్ తీసుకుందాం మన ఎగ్జాంపుల్ కి. 2a + b ఈజ్ ఈక్విలిబ్రియం విత్ c + d అనుకుందాం. సో ఇటువైపు ఎన్ని మోల్స్ ఉన్నాయి? 3 మోల్స్ ఉన్నాయి. ఇక్కడ 2 మోల్స్ ఉన్నాయి. అంటే ఇటువైపు నెంబర్ ఆఫ్ మోల్స్ ఎక్కువ, ఇటువైపు తక్కువ ఉంది. సో ఈ సిస్టమ్ మొత్తం మీద మన రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ కాదు, సిస్టమ్ మొత్తం ఈక్విలిబ్రియం ఉంది. దాని మీద ప్రెషర్ ఇలా అప్లై చేసాం అనుకోండి, ఇలా ప్రెస్ చేసాం, ఇది బెలూన్ అనుకోండి. ఇలా ప్రెస్ చేస్తే ఇందులో ఉండే గ్యాస్ మాలిక్యూల్స్ ఇలా వెళ్ళిపోతాయి కదా. అంటే లెఫ్ట్ లో ఉండే గ్యాస్ మాలిక్యూల్స్ రైట్ కి వెళ్ళిపోతాయి. అంటే ఫార్వర్డ్ రియాక్షన్ ఇస్ ఫేవర్డ్. సో ఫార్వర్డ్ రియాక్షన్ ఇస్ ఫేవర్డ్ అన్నప్పుడు అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే ప్రెషర్ ని అప్లై చేసినప్పుడు, హై ప్రెషర్ అప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవుతుంది. సింపుల్. సో ఇఫ్ ద ప్రెషర్ ఆఫ్ ఏ సిస్టమ్ అట్ ఈక్విలిబ్రియం ఇంక్రీజెస్, దెన్ ఈక్విలిబ్రియం పొజిషన్ షిఫ్ట్స్ ఇన్ ఏ డైరెక్షన్ ఇన్ విచ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ డిక్రీజ్డ్. అదే మనం ప్రెషర్ ని తగ్గిస్తే అప్పుడేమవుతుంది? ఇఫ్ ద ప్రెషర్ ఆఫ్ ఏ సిస్టమ్ అట్ ఈక్విలిబ్రియం డిక్రీజెస్, దెన్ ఈక్విలిబ్రియం పొజిషన్ షిఫ్ట్స్ ఇన్ ఏ డైరెక్షన్ ఇన్ విచ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ ఇంక్రీజ్డ్. ఆపోజిట్ గా వచ్చేస్తుంది ఇలా, రైట్? ఇది రాస్తే ఇది వచ్చేస్తుంది. సో ఇది ప్రెషర్. నెక్స్ట్
టెంపరేచర్ కూడా చూద్దాం మనం. టెంపరేచర్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ చూస్తే మనకి ఫస్ట్ ఎగ్జోథెర్మికా ఎండోథెర్మికా అని తెలాలి. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, రైట్. సో మళ్ళీ సేమ్ అలాగే రాస్తాం. ఇఫ్ the temperature of a reaction at equilibrium increases, then ఏమవుతుంది? టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే టెంపరేచర్ తక్కువ ఉన్న వైపుకు వెళ్తుంది. టెంపరేచర్ తగ్గింది అంటే హీట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. కాబట్టి మనం సింపుల్ గా దెన్ ఎండోథర్మిక్ రియాక్షన్ ఈజ్ ఫేవర్డ్ అని రాసేస్తాం. సింపుల్. దెన్ ఎండోథర్మిక్ రియాక్షన్ ఈజ్ ఫేవర్డ్. ఎండోథర్మిక్ రియాక్షన్ ఈజ్ ఫేవర్డ్. ఎందుకంటే మనం సిస్టమ్ యొక్క టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేసినప్పుడు అది ఇంక్రీజ్ అయిపోతే హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. అలాగే సేమ్ దీన్ని ఆపోజిట్ గా రాద్దాం. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ రియాక్షన్ అట్ ఈక్విలిబ్రియం డిక్రీజెస్, దెన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఈజ్ ఫేవర్డ్. సో కాన్సంట్రేషన్, టెంపరేచర్, ప్రెషర్, ఈ మూడు రాయాలి. చాలా సింపుల్. రాయడం కొంచెం టైం పడుతుంది కానీ అర్థం చేసుకుంటే చాలా చాలా ఈజీ. రైట్. ఆల్ ద బెస్ట్.